గ్రామ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరు వారి సమస్యలు అక్కడ చెప్పి రాపిచ్చుకొని అంటే మళ్ళా వెంటనే రావట్లేదని మాత్రం అనొద్దండి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టినంత మాత్రం వెంటనే రావు కదా! అయి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ రావాలి. అప్పుడే ఏదైనా పింఛన్ నేను కాగితాలు పెట్టాను. ఇంకా రాలేదు. ఇది అది ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే అది జరగాలంటే కొద్దిగా టైం పడతది. ఆ టైం వరకు మనం ఎదురు చూడాలి. ఏ విషయమైనా సరే ఆ తీసుకురావాలి. ఏదైనా సరే. మీరు చెప్తే మాకు తెలిసిద్ది. మీలో మీరు మాట్లాడుకొని చెప్పకుండా ఉంటే మాకు తెలియదు కదా! అందుకే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క విషయంలో మీరు అలా ముందుకు వచ్చి మాతో పాటు కలిసి ప్రతి ఒక్క విషయంలో మీరు మాతో సహకరించాలని నేను ఈ సభలో కోరుకుంటున్నాను. అదే విధంగా చెత్త విషయంలో గూడా పంచాయతీ సిబ్బందే వచ్చి చేయాలని ఏం లేదండి. ఇప్పుడు చెత్త ఉంది అక్కడ పోసాం. మనం దానికి నిప్పు పెడితే అది కాలిపోద్ది. అలా గూడా మనం చేసుకొని మన పంచాయతీని అభివృద్ధిగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. అదే విధంగా ప్రతి ఒక్క సమస్యని మీరు మాట్లాడుకోకుండా ప్రతి ఒక్కటి మీరు తెలపాలి. మన గ్రామ పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాలి. దానికి సర్పంచ్ గారు ఒక్కరే ఉంటే సరిపోదు. పంచాయతీలో ఉండే ప్రతి ఒక్కరు నా నా పంచాయతీని బాగు చేయాలని ప్రతి ఒక్కరు అనుకోవాలి.